హలో ఆస్పిరెంట్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాల్టి వీడియోలో 6th సెప్టెంబర్ రోజున వచ్చినటువంటి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఇక్కడ కనిపించే ఆర్గనైజేషన్స్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అనేవి రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ పోస్టుల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నౌ కమింగ్ టు ద ఫస్ట్ అప్డేట్. గుంటూరులోని బాపట్ల, నర్సరావుపేట ఏరియా హాస్పిటల్స్లో కాంట్రాక్ట్ బేసిస్న పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 28 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 300 రూపాయలుగా ఉంది. ఎవరైతే అర్హులైనటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళు సెప్టెంబర్ 16th ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత వెస్ట్ సెంట్రల్ రైల్వే జబల్పూర్ నుంచి వివిధ విభాగాల్లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. టోటల్గా 2865 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే 141 రూపాయలుగా ఉంది. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 29 అనమాట. దీని తర్వాత దేశంలోని 22 ఐటీఐలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఎంఎస్సి టెక్నాలజీ, ఎంఎస్ రీసెర్చ్, ఎంఎస్సి ఎంటెక్, జాయింట్ ఎంఎస్సి పిహెచ్డి డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో 3000 సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ 2026 సంవత్సరానికి గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది. సో ఈ కోర్సులో జాయిన్ అవ్వడానికి అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 1000 రూపాయలుగా ఉందన్నమాట. 1000 రూపాయల నుంచి 2000 వరకు ఉంటుంది. అంటే కోర్సును బట్టి ఈ విధంగా 1000 రూపాయల నుంచి 2000 వరకు అయితే ఉంటుందన్నమాట. అక్టోబర్ 12వ తారీఖు లోపు ఈ పోస్టులకి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. ఇవాళ అంటే సెప్టెంబర్ 6th రోజున అప్లికేషన్ డేట్స్ క్లోజ్ అయిపోయే నోటిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూద్దాము. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మెదక్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 37 పోస్టులకు గాను. ఇందులో డిగ్రీ, డిప్లొమా, ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. దీని తర్వాత ఎన్ఐఐలో ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే. ఎవరైతే పీజీ, పిహెచ్డి ఉత్తీర్ణతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చెప్పినటువంటి ఈ 2 నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ డేట్స్ అనేవి ఇవాళే లాస్ట్ డేట్ అనమాట. సో దీని తర్వాత నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కాంట్రాక్ట్ బేసిస్న 21 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అందులో పోస్టులు ఏమేమి ఉన్నాయంటే సీనియర్ ఏఐ ఇంజనీర్, ఫుల్ స్టాక్ ఇంజనీర్, ఏఐ ప్రాజెక్ట్ డిజైనర్, అసోసియేట్ ఏఐ ప్రొడక్ట్ డిజైనర్కి సంబంధించి పోస్టులు అనేవి భర్తీ చేస్తారు. ఈ ఉద్యోగాలకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసరికి అక్టోబర్ 7 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. దీని తర్వాత ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి 455 సెక్యూరిటీ అసిస్టెంట్ మోటార్ ట్రాన్స్పోర్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చిన సంగతి నేను మీకు ఆల్రెడీ ఒక కంప్లీట్ వీడియో అనేది చేసేసి మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆ వీడియోలో అనేది నేను మెన్షన్ చేశాను. ఇంకా ఎవరైతే ఆ వీడియో చూడలేదో వాళ్ళందరి కోసం ఆ లింక్ అనేది కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు ఆ వీడియోలో తెలుసుకోవచ్చు. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ అప్డేట్. షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో అసిస్టెంట్ మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. టోటల్గా 75 పోస్టులకు కానీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఇందులో ఉండేటటువంటి విభాగాలు ఏంటంటే ఫైనాన్స్, మేనేజ్మెంట్, హెచ్ఆర్ ఆర్ పర్సనల్, లా, ఇంజనీరింగ్, సిఎస్, నేవల్ ఆర్కిటెక్ట్ విభాగాల్లో ఈ ఉద్యోగాలు అనేవి భర్తీ చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకోవడం చివరి తేదీ వచ్చేసరికి సెప్టెంబర్ 27 అనమాట. మిగతా వివరాలకు ఇక్కడ కనిపిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు. సో ఇవి మనకి ఇవాల్టి తెలుగు న్యూస్ పేపర్స్ అయినటువంటి ఈనాడు, సాక్షి, నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అనమాట. సో ఇటువంటి జాబ్ అప్డేట్స్ అన్నీ కూడాను మనకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఆ టెలిగ్రామ్ ఛానల్లో నేను మీకు ఎప్పటికప్పుడు త్రూ ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో పోస్ట్ చేస్తూ ఉంటాను అప్డేట్స్ అన్నీ కూడాను. ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరి కోసం టెలిగ్రామ్ లింక్ అనేది కూడాను నేను మీకు కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ ఫాలో అవర్ ఫ్రీ జాబ్ గైడ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.